నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా. ఒకటి స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేయడం, రెండోది స్టార్ మైడ్ లో చూడడం. మొదటి సెలెక్ట్ చేసుకున్నారనుకో ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కి నేనే ఎంటర్టైన్మెంట్ ఇస్తా. రెండోది సెలెక్ట్ చేసుకుంటే మీ ఇంట్లోకి వస్తా, మీ టీవీలోకి వస్తా, ఎంటర్టైన్మెంట్ ని నేనే ఇస్తా. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చాయిస్ ఇస్ యువర్స్. స్టార్ మైడ్ 3100 ప్లస్. ఇక ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన 8 మంది పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్, ఒడ్డున దొప్పుకున్న చీర బొమ్మ సూపర్, నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట ఉప్పు సూపరే, జడగంట లూగుతుంటే ఎంత సూపర్. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, కళ్ళున్న ఇసుకున్న కొల్లు చైన సూపర్, గుండీలు ఎంత ఉన్న గుండెదమ్మ సూపర్. సో ఇవాళ వచ్చిన గ్రూప్ ఏం గ్రూప్ కనుక్కుందాం. మీరు ఏ గ్రూప్ అండి? ఫ్రెండ్స్ గ్రూప్. సో మీ పేరేంటి? శుభశ్రీ. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ చదువుతున్నావా? నువ్వు? నా పేరు కావ్య, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, యూ? రమణమ్మ నా పేరు. రమణమ్మ, నా దగ్గరకు వచ్చి చెప్పాలనుకుంటున్నావు కదా నువ్వు. చెప్పు రమణమ్మ, నేనంటే ఎంత ప్రేమ నీకు అసలు. రమణమ్మ నా పేరు, హోమ్ మేకర్. మీరు? నా పేరు రాజేశ్వరి, ఇంట్లోనే ఉంటాను నేను, హౌస్ వైఫ్. మేము కూడా మా ఇంట్లోనే ఉంటాం, స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే. మీరు? నా పేరు లక్ష్మి, మీకోసం ఒకటి ఫ్లవర్ తీసుకొచ్చాను, నేనే స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. వాసన రాని పువ్వు కానీ వాడిపోని పువ్వు ఇచ్చారు సుమకే ఒక పువ్వు. పెట్టమంటారా చెవులో పువ్వు? పెడితే బాగోదు కదా. పెడతాను నేను ఎవరికైనా చెవులో పువ్వు. ఏ ఇవాళ కవిత్వం వచ్చింది నాకు. నేను కవిత చెప్తాను. చెప్పండి. చెప్పమంటారు ఇప్పుడే? లేదు, రేపు రండి మళ్ళీ. చెప్పండి. సుమా ఓ సుమా, సోమవారం నుంచి శనివారం వరకు స్టార్ మహిళ అనే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు. అందరం కలిసి ఆడుకోవడానికి బోర్లు రాని క్యాచాహి అని రౌండ్ ఇచ్చారు. ఒకరి మాటలో ఒకరు అర్థం చేసుకోవడానికి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి అని రౌండ్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి నేనున్నాననే రౌండ్ ఇచ్చారు. ఒకరిపై ఒకరికి పోటీతత్వాన్ని పెంచేందుకు సై అనే రౌండ్ ఇచ్చారు. వస్తువుల ధరలు తెలుసుకోవడానికి ఎంతేంటి అనే రౌండ్ ఇచ్చారు. స్టార్ మీద షీల్డ్ గెలుచుకోవడానికి నువ్వా నేనా అనే రౌండ్ ఇచ్చారు. మరి ఆదివారం ఏం పాపం చేసింది సుమా? ఆదివారం రావట్లేదు. ఇదంతా రౌండ్ అప్ చేయడానికి ఆదివారాన్ని ఇచ్చాం మేము. మీకు ఆలోచించుకోవడానికి టైం ఉండాలి కదా. ప్రతి వారం చూస్తే ఎలాగా? సండే కూర్చొని సమ్మరీ రాయండి, మండే నాకు వచ్చి కనిపించండి. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. మీరు? నా పేరు ఆశ్రిత, నాకు మీరన్నా డాన్స్ అన్న చాలా ఇష్టం. అయ్యో, అమ్మ అంజలి ఆవకాయ మర్చిపోలేము టైప్ లో చెప్పింది. ఓకే, థ్యాంక్స్. నా పేరు కుమారి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను టీచర్ని. మీరు? నా పేరు భారతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాం. నాకు మీరంటే చాలా ఇష్టం. నేను ఒక చిన్న కవిత చెప్తాను. మీరు కూడానా? ఒక పని చేద్దాం. డాక్టర్ నన్ను రౌండ్ కు ఒకటే కవిత నీకు జీర్ణం అవుతుందని చెప్పారు. ఇది రెండో రౌండ్ లో చెప్తారా? చిన్నది అరుగుదల ప్రాబ్లం అవుతుంది. సరే సరే, సెకండ్ రౌండ్ లో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బోలో రాణి క్యా చాహియే ఆడదాం. బోలో రాణి క్యా చాహియే మొదలెట్టేస్తున్నాము. ఇందులో 3 రకాలైన బహుమతులు ఉన్నాయి మీకు. 60 పాయింట్ల లోపల వచ్చినట్టయితే వెట్ గ్రైండర్, 60 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే మీకు హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఇక 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. గేమ్ ఏంటంటే ఈ పొడుగు కర్ర మీద మేము ఒక సీడీ పెట్టాం. మీరు ఈ సీడీ మీద ఈ స్టూల్ పెట్టాలి. ఈ స్టూల్ పైన ఒక బంతి పెట్టాలి. కావాలంటే కొంచెం కిందకి పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇలా ఒకళ్ళు వెళ్తూ ఉంటే ఇంకొకళ్ళు ఏమో ఇక్కడ ఈ గ్లాసు దీనికి ఒక క్లిప్పు ఇలా తగిలించుకొని ఫ్లిప్ వేసుకొని ఉంటారు కాళ్ళకి. వాళ్ళు ఇలా వెళ్తారు. ఇలా దీన్ని వీళ్ళు పడేస్తారు, ఇలా దీన్ని వీళ్ళు పడేస్తారు. ఇలా పడేసిన తర్వాత ఇక్కడి నుంచి ఉన్న 3వ పార్టిసిపెంట్ 4వ పార్టిసిపెంట్ వచ్చినటువంటి ఒక్కొక్క సెట్ ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళాలి. 3వ పార్టిసిపెంట్ ఏమో ఇక్కడ వేస్తే 4వ పార్టిసిపెంట్ ఏమో అవతలేస్తారు. ఇప్పుడు 5, 6వ పార్టిసిపెంట్లు ఇక్కడ నించొని ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే గ్లాస్ ఇందులో వదిలేసేయండి, ఇది ఇక్కడ పెట్టుకోండి, ఈ బంతిని ఇక్కడ పెట్టండి, దీన్ని ఇలా పట్టుకొని స్తంభం ఎక్కించాలి. ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇలా పట్టుకున్న తర్వాత ఈ గ్లాసు, ఈ స్టూలు, బంతి, ఈ మూడింటిని వీళ్ళు ఇద్దరు కూడా తీసుకొని వచ్చి
ఇందులో వేసేసారు. మళ్ళీ సేమ్ ఎలాగైతే ఫస్ట్ వాళ్ళు ఆడారో, ఒకళ్ళేమో స్తంభం మీద స్టూల్ పెట్టి దాని మీద బంతిని పెడతారో, ఇంకొకళ్ళేమో క్లిప్ పట్టుకొని గ్లాస్ పట్టుకుంటారో, ఈ ఇద్దరు ఈ షూస్ వేసుకొని ఈ పనులు చేయాలి. సో ఫైనలీ ఈ ఐటమ్స్ అన్ని ఇక్కడ చేరిన తర్వాత సెట్ ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఇది సెట్. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేసుకోండి. అమ్మో అమ్మో మల్లెపూలే. ఆహాహాహా. కాకపోతే పొద్దున్నే షూట్ కి రావాలి కాబట్టి నేను రాత్రే కొనుక్కొని పెట్టుకున్నట్టున్నారు. రాత్రే కొన్నాను మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నారు, ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ కవర్ లో పెట్టినట్టున్నారు. మల్లె పువ్వులు ఎప్పుడైనా సరే సన్నటి మల్మల్ క్లాత్ లో దాచుకోవాలి మనం. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి దాని సహజ సిద్ధమైనటువంటి వాసన పోతుంది. బయట పెట్టుకున్నాం అనుకోండి దాని వాసన దాని అలాగే వాసన అలానే ఉంటుంది. ఉంటుంది. కొంచెం అలా నీళ్లు చల్లుతూ ఉండాలి. చూసారా నేను మల్లెపూల మీద ఎంత స్టడీ చేశాను. అవునండి. మా అమ్మ కంప్లీట్ వేశారు. ఒరిజినల్. మధ్యలో కొంచెం ప్లాస్టిక్ ఉంది. పువ్వులు కాదు నేను అడిగింది, మీ జుట్టు. జుట్టు ఒరిజినల్. మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుది బొంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా. వన్ టూ త్రీ గో. ఒక సెట్టే వచ్చిందా? ఇంకోటి ఇటు ఇటు. మెల్లగా, మెల్లగా. ఇంకా ఒక్క సెట్ కూడా రాలే అక్కడికి. తీసుకో తీసుకో. అయ్యా పక్కకి వెళ్ళిపోయింది, ఇంకేం చేయలేవు. వెయిట్ అక్కడ దగ్గరికి వెళ్ళగానే పట్టేసుకో. టైమ్ అప్. 2 సెట్లు పెట్టారు, 40 పాయింట్లు మీకు. సో అలా మీకు జాన్ కుక్ హోమ్ అప్లయన్సెస్ వారి టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. కంప్యూటర్ ఈ రోజు పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. ఇవాళ టీం పేర్లు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ఫస్ట్ ఆవాలు టీం లోకి లక్ష్మి, రాజేశ్వరి చిటపటలాడడానికి వస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు జాగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓ మై గాడ్, మీకు తెలియదా మా స్టార్ మైల్ లో ఉండేటువంటి ఆనవాయితీ? మేము పేరు అనౌన్స్ చేయగానే అక్కడి నుంచి ఇట్లా పరిగెత్తుకొని వచ్చి రానటువంటి డాన్స్, వచ్చిన డాన్స్ ఏదో ఒకటి చేయాలి. వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ సాంగ్ ప్లే చేయండి, వాళ్ళు ఎలా వస్తారు చూడండి. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా. సంక్రాంతి అప్పుడు మీరు నాకు ఒకసారి కనిపించండి, నాకు ఆ చర్కా తిప్పడం సరిగ్గా రాదు. తెలుసు కదా మీ మాంజా చుట్టాలి మనం. ఓకే, జీలకర్ర వాళ్ళు భారతి అండ్ ఆశ్రిత. Life ante merry go round, let me go round and round. Ninnatiki no rewind, let me enjoy every second. Ennadu vaadani Swiss bank balance kaakoodaduga happiness, aanandamtho fill aiponi spill aiponi na money purse. No regrets, no complaints, full to వీళ్ళ ఇంట్లో అటకల మీద సామాన్లు తీయడానికి
మిర్చి అని లక్కర్లేదమ్మా అసలు. ఏదైనా సరే పక్కింట్లో కూడా వీళ్ళే తీసిస్తూ ఉంటారు. పైగా ఇద్దరు ఒకటే హైట్ వాళ్ళు ఎలా వచ్చారంటే ఒక పోడియం దగ్గరికి? మీ అమ్మాయా? వామ్మో! చాలా ఇంటెలిజెంట్. నిజమా? నేను ఒకటి చెప్తా, మా అత్తగారు కూడా నిచ్చెన వేసుకోకుండా నన్నే పిలుస్తారు అట తెలుసామని. భలే క్యాచ్ చేశారు. ఎండుమిర్చి వాళ్ళు కుమారి అండ్ రమణమ్మ. ఎగిరిపోవే అయినా, ఓ ఎంత లేసి దూరమైనా, ఓ వెతికి నిన్ను చెరలేనా, నా మనసు లేని నేనున్నానా, ఎదుర పాటు కలనైనా ఊలికి పాటు సకనైనా ఓహో నిన్ను వీడి మనగలనా ఊపిరుంది నీ వలన ఉల్లల్లారే 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 గుమగుమలాడేటువంటి ఇంగువ వాసనతో కావ్య అండ్ శుభశ్రీ. మూటగట్టనా, ఆ పూటకిన్ని రోజులంటూ పంచి పెట్టనా, రోజుకొక్క వారం అంటూ నడక మార్చిన ప్రేమ పంచడంలో నిన్ను మించనా ఎండైనా వానైనా మన తీరే ఆగేనా, నిన్నైనా రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైనా కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. చెప్పేసి అంటోంది ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఇస్తాము. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకోళ్ళు ఆన్సర్లు చెప్పాలి. ఎక్స్ప్లెయిన్లు ఎక్కువ చెప్తూ ఉండాలన్నమాట, మాట్లాడుతూ ఉండాలి. మొత్తంగా 1 నిమిషం ఇస్తాం 6 చెప్పడానికి. కొంతమంది ఒక పదం ఎక్స్ప్లెనేషన్ కి 1 నిమిషం అంతా తీసుకుంటారు. ఒకళ్ళు ఒకవేళ క్యాచ్ చేయట్లేదు అంటే వెంటనే నెక్స్ట్ పదం మొదలెట్టేసేయాలి. అండ్ కరెక్ట్ పదాలకి 10 పాయింట్లు వస్తాయి. ముందు మన తల్లి కూతురులనే పిలిచేద్దాం. జీలకర్ర వాళ్ళు రండి. అక్క ఫస్ట్ మీకోసం ఒక ప్యారడీ సాంగ్ పాడతా. ఓకే కమాన్ సింగ్. చిక్కుబుక్కు గేదే, అదిరైన దీన్ని తోకే, చికెనైన ఫ్యాడే, ఇది ఓకే అంటే పిడకే. అక్క నాకు డౌట్ అక్క, ఏంటి? గేదె పిడక గోడ మీదకి వెళ్ళి ఎలా వేసింది? గేద పిడక. ఆ, నెక్స్ట్ టైం ఒక పంచి గేదె తోక పట్టుకొని దాని వెనకాలే వెళ్ళు. ఓకే, అది పిడకేస్తుంది కదా, అప్పుడు అది లెఫ్ట్ కి కాలెత్తుతుందా రైట్ కి కాలెత్తుతుందా గోడ ఎటువైపు ఉందో చూడు. చూస్తే నీకు అర్థం అవుతుంది. నీ సర్ప్రైజ్ ఎలిమెంట్ నేను పోగొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నువ్వే వెళ్ళి చూడు. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొడగడితే ఏం చెప్తారు, ఏముందంటారు మనలో? ఇదొక మూవీ నేమ్ కూడా, ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ మూవీ నేమ్. ఏముందంటారు అంటుంది కదా. బలం. ఇంకా ఇంకా నెక్స్ట్ వెళ్ళిపో. ఆ, ఇది ఎప్పుడు చిన్నప్పుడు చెప్తా ఉంటారు పిల్లలకి. చదువుకోమని కాదు, ఒక ఎప్పుడు చెప్తారు, ఏ టైంలో? చిన్న పిల్లలకి నిద్రపోయేటప్పుడు చెప్తారు కదా. పడుకోమని చెప్తారు, చదువుకోమని చెప్తారు. ఇంకా ఇప్పుడు కూడా అదే చెప్తారా? నెక్స్ట్ వెళ్ళిపో. మనం ఏం తినము? గడ్డి. ఆహా. మనం ఏం తినము? నాన్ వెజ్ లో ఒక వెరైటీ ఇది. చికెన్, ఇంకా చికెన్, మటన్. ఎక్కడుంటాయి అవి? నీళ్ళల్లో ఉంటాయి. ఫిష్. ఇంకా దాన్ని ఎండబెడితే ఏమైద్ది? ఫిష్. మొత్తం కలుపు. ఫిష్ కర్రీ. ఆహా, నెక్స్ట్ వెళ్ళిపో. కాదు. బా మీరు చెప్పనివి దమ్ము నక్క కథ. ఎండు చేపలు. సాహసవీరుడు సాగర్ కన్యా శిల్ప శెట్టి గురించి చెప్పాల్సింది. ఆమె చేప కదా, ఆ చేపని బయట పెడితే ఏమవుతుంది? ఎండు చేప అవుతుంది. అందుకనే రాఘవేంద్రరావు గారు ఎక్కువ సార్లు ఆమెను బయట పెట్టలేదు, ఆమె ఎండు చేప అయిపోయేది. ఎండుమిర్చి వాళ్ళు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే. టింటి 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 ఈ స్టెప్ ఎవరిది? ఏ ఏ సినిమాలో ఉంది? ఏ సినిమా? సినిమా పేరు ఇది. ఏ సినిమాలో ఉంది? ఏ సినిమాలో ఉంది? స్టాలిన్. కొంతమంది ఏడ్చేటప్పుడు మనం ఒక వర్డ్ ని యూజ్ చేస్తాం, ఇలా చెయ్యొద్దు అనేసి. ఏంటి? ఏడవద్దు అని. ఎలా? ఇంకొక వర్డ్. పిల్లలు ఏడ్చేటప్పుడు మనం పిల్లలు వాడేసావు. నెక్స్ట్ మనకి
ఒకటి కట్ చేస్తూ ఉంటే ఏడుపు వస్తూ ఉంటుంది. ఏడుపు వాడేసావు. గోడ మీద ఒకటి ఉంటుంది, టిక్ 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 అని అరుస్తూ ఉంటుంది. ఏంటది? బల్లి. రైట్ ఆన్సర్. చాలా మంది పెళ్ళైన కొత్తలో ఒక దగ్గరికి వెళ్ళి హనీమూన్ చేసుకోవాలనుకుంటారు. అది ఏంటి? మళ్ళీ అక్కడ బోర్డర్స్ కూడా ఉంటాయి. బోర్డర్స్ ఉంటాయి. ఏ ఊరు అది? ఏ ఊరు? బోర్డర్స్ ఉంటారు. అబ్బా దాని పక్కన ఉంది. పక్కన జమ్మూ ఏంటి చెప్పండి గట్టిగా. జమ్మూ కాశ్మీర్. ఈ ముక్క ముందు చెప్పుంటే పాయింట్లు వచ్చేవిగా. ఇప్పుడు రాలు. టైం అయిపోయింది. ఒకటే కరెక్ట్. బల్లి వల్ల మీకు పాయింట్లు వచ్చాయి 10. థ్యాంక్ యూ. ఆవాలు. స్టార్ట్. మనం ఏదైనా పిక్చర్ వెళ్ళామనుకోండి, అది బాగుంది అనుకోండి, ఏమంటాం? సూపర్ అండి. ఇంకా గట్టిగా సూపర్ అండి. ఇంకా వేరేది హిట్. ఇంకా చాలా బాగుంది, మనకు చూడడానికి చాలా బాగా నచ్చింది. పూర్వకాలంలో ఇక్కడ పెట్టుకుని తీసుకెళ్తారు కడవ. ఇంకోటి చెప్పండి. ఇక్కడ పెట్టుకుంటారు. బిందె. రైట్ ఆన్సర్. ఈజీ కాకుండా కడవ అంట. ఎవరైనా వెనకాల మనం తరుముతున్నారు అనుకోండి, అట్లా ఏం చేస్తారు? ఇంకోటి చెప్పండి. దాక్కోడానికి. ఎవరైనా వెనకాల తరుముతున్నారు అనుకోండి, మనం వెళ్తాం దాక్కోడానికి. దాన్ని ఏమంటారు? పప్పులో బాగా కలుపుకుని తింటారు. ఇది స్పైసీగా ఉంటది. నెయ్యి. స్పైసీగా ఉంటది. అదొక పికిల్. పప్పులో కలుపుకుని తింటారు. పికిల్ పప్పులో కలుపుకుంటే బాగుంటది. అది ఈ సీజన్ మామిడికాయ. దాన్ని ఇంకొక పేరు. దాన్ని పచ్చడి పెడితే ఏమంటారు? మ్యాంగో. పచ్చడి పెడితే ఏమంటారు దాన్ని? మామిడికాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి. టైం అప్. అబ్బా అసలు చాలా సింపుల్. ఆవకాయ చెప్పలేకపోయారండి మీరు. పిక్కులు అన్నప్పుడు ఒక 4 చెప్పొచ్చు కదా. మీ సొమ్మేం పోయింది అసలు. టొమాటో పిక్కులు, చింతకాయ పచ్చడి, ఇంకోటి 4 చెప్పొచ్చుగా. పిక్కులు అనకంటే రావట్లేదు. నాకు పిక్కులు రావట్లేదు. మిమ్మల్ని ఏమైనా పచ్చడి పట్టమన్నాం మేము ఇక్కడ. చెప్పుంటే వచ్చేసేది. ఫైనలీ మీరు మ్యాంగోలు కట్ చేసి దానికి ఆవపిండి కలిపి వచ్చేసరికి టైం అయిపోయింది. బిందె కరెక్ట్. ఒకటే కరెక్ట్. అండ్ ఇంగువ. ఇష్టం. అల్లు అరవింద్ వాళ్ళ అబ్బాయి. అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి. అల్లు అరవింద్. ఆమెకు అలా తెలియదు కాబట్టి నువ్వు టైటిలే చెప్పు. టైటిల్ గురించి బద్రీనాథ్ హీరో. అల్లు అర్జున్. సినిమా టైటిల్ చెప్పు. నువ్వు చెప్పు ఆమెకి ఏదైనా. ఇది ఫేమస్ స్వీట్. ఎలా ఉంటుంది అది? ఫోల్డింగ్ చేస్తారు. దీన్ని ఒక పాట్ లడ్డు. పైన చేస్తారు. లడ్డు. పాట్ ఉంటుందా? పాట్ పైన ఇది చేస్తారు. కూడా ఆమెకు తెలియదు. నెక్స్ట్ వెళ్ళిపో. ఇప్పుడు మనం ఏం చేసాం? పాపిడి చైన్ పెట్టావా? దేనికి పెట్టావు? హెయిర్ కి. ఇంకోటి ఇంకా హెయిర్ క్లిప్. అది నువ్వు వచ్చేసరికల్లా రేపు అవుతుందిలే. బాగుంది. నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. డైలీ సీరియల్స్ బాగా చూస్తుంది అనుకుంటా. నెక్స్ట్. అంత ఈజీతో వదిలేసావా నువ్వు అసలు? ఇంకేం చెప్తావు? ఇప్పుడు నువ్వేం పెట్టుకున్నావు? సెట్ తో పాటు నెక్లెస్. దానికి కాంబినేషన్ ఏం పెట్టుకున్నావు? కమ్లు. అయిపోయింది. ఈజీగా ఉండేవి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదు తెలుసా. రాబిట్ ఉంది కదా, రాబిట్. దాన్ని ఇంకొక ముద్దు పేరు చెప్తారు తెలుసా. దాన్ని ఏమంటారు? ఏం రాబిట్ అంటారు? రాబిట్ కి ఇంగ్లీష్ లో ఒక పేరు చెప్తారు అంటారు. అది తెలీదా? సరే అది వదిలేసాయి. ఆడపిల్లలకి ఇది వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అంటారు. వెనకాల పూలు. మల్లెపూలు కాదు, పాలకూర పప్పు. మల్లెపూలతో ఏం చేస్తారు మొత్తం? దాన్ని ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఏమంటారు చెప్పు. ఇందాకటి అది ఇది కలుపు. మల్లెపూల జడ. మల్లెపూల జడ అంటే పూల జడ అన్నమాట. నెక్స్ట్ నల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి. నల్లగా చిన్నగా దంచేసి మనం గొంతు బాలేకపోతే తాగొచ్చు. అది మీరు బ్లాక్. ఇంగ్లీష్ లో చెప్పు పర్లేదు. నీ ఒరియాల పేపర్. మిరియాలు. నువ్వు కూడా చాలా తాపీగా ఎక్స్ప్లెయిన్ చేసావు. తర్వాత రౌండ్ నేనున్నానని.
జీలకర్ర వాళ్ళు ఏదో వినిపించాలనుకుంటున్నారు, వినిపించండి. ఒక కవిత చెప్తాను. ఇప్పుడు మీ మదర్ లాగా అనిపిస్తున్నారు ఆవిడ. ఓకే ఓకే, ఇలాగే చేద్దాం. ఈటీవీ వారికి, సుమగారికి అభినందనమాల. నూతన వరవడికి భాష్యం చెప్పే ఈటీవీ వారు మహిళా ప్రపంచానికే తలమానికంగా నిలిచే. వహ్వా వహ్వా. మహిళలలో దాగి ఉన్న టాలెంట్స్ ని వెలికి తీస్తూ, మహిళలకి బ్రహ్మరథం పడుతూ, ఆకాశంలోని నక్షత్రాలన్నీ ఎపిసోడ్స్ తో నాటికి నేటికి మరెప్పటికీ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ సరికొత్త గేమ్ షోతో ప్రేక్షకుల్ని కనువిందు చేస్తున్నారు ఈటీవీ వారు. అదే స్టార్ మహిళ గేమ్ షో. సుమనోహరమైన మెగా సూపర్ స్టార్ దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య, ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉన్న ఆంధ్రుల అభిమాన ఆడపడుచు మిస్ యూనివర్సల్ ని తలదన్నే అందాల రాసి సుమని యాంకర్ గా పెట్టి ఈ ప్రోగ్రామ్ కి మరింత అని తెచ్చారు ఈటీవీ వారు. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? మా బ్రహ్మదేవుడో కవిత అయిపోలేదురో. 3000+ ఎపిసోడ్స్ చేసుకున్న ఏకైక గేమ్ షో, అలాగే ఏకైక యాంకర్ సుమ అనడంలో అతిశయోక్తి లేదు. చిరునవ్వే ఆభరణంగా ధరించి తన చిలక పలుకులతో హావభావాలతో మురిపిస్తూ ఈటీవీ వారి సింహాసనంపై ఆసీనురాలై సుమ అడిగే చురకత్తుల్లాంటి ప్రశ్నలకు స్వాతి చినుకుల్లాంటి చక్కటి జవాబులను చెప్పి అద్భుతమైన తమ ప్రతిభని ఈటీవీ వారి వేదికపై విరబూయించారు. ఈటీవీ యాజమాన్యం వారు వావ్ అని ఆశ్చర్యపడే పార్టిసిపెంట్స్ ముంగిళ్లలో బహుమతుల వర్షం కురిపించారు. బహుమతుల వర్షంతో తడిచి ముద్దైన మహిళలు జయహో ఈటీవీ, జై జై హో ఈటీవీ అంటూ అభివాదం చేశారు. థ్యాంక్ యూ ఈటీవీ మీద మీకుండేటువంటి అభిమానానికి శతకోటి వందనాలు. ధన్యవాదాలు. చాలా అభిమానం సుమా, చాలా ఇష్టం. రెగ్యులర్ గా స్టార్ మహిళ చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ వారికి కూడా అలాగే అభిమానం. నేను చెప్పేస్తానులేండి. సో ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్లు చెప్తే 20 పాయింట్లు వస్తాయి, లేదంటే హెల్ప్ తీసుకోండి సెలబ్రిటీస్ దగ్గర నుంచి. ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే నైనా, కార్తిక్, అభి, దేవరాజ్. ఎండుమిర్చి వాళ్ళు రెడీయా? పాయింట్లు చూస్తే నిజంగానే ఎండిపోయినట్టున్నాయి. బాగా ఆడండి. ఇప్పుడు ఘాటు తెప్పిస్తాం. ఘాటు తెప్పిస్తారు. ఓకే, ఘాటు కలిగిస్తారంటే ప్రేక్షకులు రెడీగా ఉండండి ఇమ్మడానికి. అశోక చక్రవర్తి ఏ యుద్ధం తర్వాత అహింసా మార్గాన్ని స్వీకరించాడు? తెప్పించండి ఘాటు చూద్దాం. హెల్ప్ తీసుకుంటాం. ఓకే, హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? దేవరాజ్ గారు. దేవరాజ్ కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. కళింగ యుద్ధం తర్వాత. కళింగ యుద్ధం సరైన సమాధానం. తీసుకోండి 10 పాయింట్లు. ఆ రక్తపాతం, తన తోటి వాళ్లే అందరూ చనిపోవటం, ఇవన్నీ చూసి అసలు ఎందుకు ఈ యుద్ధాలు, ఇవన్నీ అవసరమా, నేను దేనికోసం పోరాడుతున్నాను, దీని వల్ల నాకు ఏం లాభం కలుగుతోంది అని ఒక్కసారిగా ఆలోచించాడంట. ప్రతి మనిషి జీవితంలోనూ అలాంటి ఒక సమయం వస్తుంది. అంటే యుద్ధాలు జరుగుతాయని కాదు, కానీ ఏమిటి అసలు ఇదంతా అని. అప్పుడు ఆ సమయాన్ని మనం కరెక్ట్ గా పట్టుకున్నాం అనుకో, అదే జ్ఞానోదయం. యముడి పాశాన్ని ఏమని పిలుస్తారు? కాలపాసం. కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. రవితేజ చిరంజీవికి తమ్ముడుగా నటించిన సినిమా ఏది? తమ్ముళ్ళు. రాంగ్ ఆన్సర్. అన్నయ్య కరెక్ట్ ఆన్సర్. ఆలోచించుకొని చెప్పాల్సింది. అందుకే ఆ క్షణమే నీకు దాటిపోయింది. ఇప్పుడు 30 పాయింట్స్ వచ్చాయి మీకు. ఆవాల వాళ్ళు రెడీయా? మన రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? దేవరాజ్ చెప్పండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. దేవరాజ్ గారు మీరేమనుకుంటున్నారు? హిమోగ్లోబిన్. మీరు? హెమోగ్లోబిన్. ఓ, అందరికీ తెలుసు అన్నమాట. అంతేగాని బీట్రూట్, క్యారెట్ తినడం వల్ల కాదు. చూద్దాం. హిమోగ్లోబిన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. పీయూషం అనే పదానికి అర్థం ఏమిటి? పేగు కాదు, అమృతం. పీయూషం అంటే అమృతం, పేగు కాదు. నితిన్, జెనీలియా కలిసి నటించిన సినిమా ఏది? సై. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 20 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయండి మీకు. ఇంగువ రెడీ? జలియన్ వాలా బాగ్ ఎక్కడుంది? ఎవరి హెల్ప్?
దేవరాజ్. ఓకే, మీరేమనుకుంటున్నారు? అమృత్సర్. ఓకే, అది ఇప్పుడే చదువుతోందిగా. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. మొన్నే అయిందిగా 9th 10th హిస్టరీ బుక్స్ బాగా గుర్తున్నాయి అందుకని. నేను చూసాను కూడా. వెళ్ళావా అక్కడికి? ఓకే, చెప్పండి దేవరాజ్ గారు. అమృత్సర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. రామాయణంలో వానర రాజ్యానికి రాజు ఎవరు? ఎవరి హెల్ప్? కార్తిక్. వాలి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. గోపీచంద్ అండ్ అనుష్క కలిసి నటించిన సినిమా ఏది? శౌర్యం. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. మీకు 40 పాయింట్స్ వచ్చాయి. ఇక మిగిలింది జీలకర్ర. టోక్యో నగరం ఏ దేశానికి రాజధాని? హెల్ప్ తీసుకోండి. ఎవరు? దేవరాజ్. దేవరాజ్, చెప్పండి. ఆసియా ఖండంలో, జపాన్ దేశంలో. జపాన్ దేశం. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. ద్రోణాచార్యుడి గురువు పేరు చెప్పండి. హెల్ప్ తీసుకుంటాం సుమ. ఎవరు? అభి. అభి చెప్పవా? ద్రోణాచార్యుడి గురువు పేరు పరశురాముడు. పరశురాముడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఎన్టీఆర్ ప్రియమణి కలిసి నటించిన సినిమా ఏది? యమదొంగ. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. మీకు 40 పాయింట్స్ వచ్చాయి. నలుగురికి టై అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు జరిగింది కాబట్టి ఈ నలుగురిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది. మేము అడిగిన ప్రశ్నకి ఎవరు ఎక్కువ సమాధానాలు రాస్తారో వాళ్ళంతా సేఫ్ అవుతారు, తక్కువ రాసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే, గరం మసాలా దినుసుల పేర్లు రాయండి. Five, 4, 3, 2, స్టాప్. ఇలా తీసుకురండి. ఇంగువ వాళ్ళు, ఎండుమిర్చి వాళ్ళు, జీలకర్ర వాళ్ళు, ఆవాల వాళ్ళు. ఆవాల వాళ్ళు షాజీరా, జీలకర్ర, ధనియాలు, లవంగం, ఆలుకలు, జాజి పువ్వు, జాపత్రి. ఇందులోంచి ఒకటి తీసేస్తున్నాను ఎందుకంటే జీలకర్ర రాసావు కాబట్టి నీకు 6. జీలకర్ర వాళ్ళు మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి 4. ఆవాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, మిరియాలు. ఆవాలు రాదు, జీలకర్ర కూడా తీసేస్తున్నాము. సో లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, మిరియాలు, ఎండుమిర్చి 4. ఇంగువ, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలైచి. వీళ్ళు 5 రాశారు. జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చికి మళ్ళీ టై అయింది. ఇంగువ వాళ్ళు, ఆవాల వాళ్ళు సేఫ్. ఓకే, సో జీలకర్ర అండ్ ఎండుమిర్చి మళ్ళీ టై అయింది కాబట్టి మేము మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. పళ్ళ పేర్లు రాయండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, స్టాప్. ముందు ఎండుమిర్చి వాళ్ళు యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, సపోటా, బతాయి, బొప్పాయి, కివి, ఖర్జూరం 8. నెక్స్ట్ జీలకర్ర వాళ్ళు మామిడి, అరటి, జామ, ఆరెంజ్, బత్తాయి, గ్రేప్స్, స్ట్రాబెర్రీ 7. కాబట్టి ఎండుమిర్చి సేఫ్, జీలకర్ర ఎలిమినేటెడ్. కడాయి. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? ఎండుమిర్చి, ఇంగువ అండ్ ఆవాలు రెడీగా ఉన్నారా ఈ రౌండ్ ఆడడానికి? ఈ రౌండ్ లో మీరు ప్రొడక్ట్స్ ని తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టాలి. సరైన ప్రతి ధరకి 20 పాయింట్లు వస్తాయి. అగ్రోమెక్ వారి హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లే లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆవాల వాళ్ళని పిలుద్దాం, రండి. మఫిన్ మౌల్డ్, బకెట్, షో పీసు, బౌలు అండ్ మల్టీపర్పస్ కడాయి. దీన్ని తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టండి. ఎవరు వస్తున్నారు ఇటు? రండి, స్టార్ట్. ఓకేనా? అయితే మీరు అటు వెళ్ళిపోండి. చాలా ఫాస్ట్గా ఆడేశారు వీళ్ళు. ఎంత కరెక్ట్గా ఆడారో చూద్దాం. మఫిన్ మౌల్డ్ 10 రూపాయలు, బకెట్ 50 రూపాయలు, బౌలు 120, షో పీసు 900, మల్టీపర్పస్ కడాయి 630. సో 4 and 5 ప్లేసెస్ మారాయి. 3 కరెక్ట్, 60 పాయింట్స్. ఎండుమిర్చి రండి. ఎండుమిర్చి వాళ్ళు షో పీసు, మల్టీపర్పస్ స్టాండు, బౌలు,
గ్లాస్ సెట్, కప్పులు ఉన్నాయి. ఓకే, ఒకళ్ళు ఇటు రండి. స్టార్ట్. ప్లాస్టిక్ 1 కింద పెట్టు. నెక్స్ట్ బౌల్ 2, 3 షో పీస్. గ్లాస్ సెట్ 4, కప్ 5. ఒకసారి చూడు. ఇంకానే కప్. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. అటు వెళ్ళిపోండి. 85 బౌలు 59. 1-2 ప్లేస్మెంట్లు మారిపోయాయి. ఇది 190. కప్ వచ్చేసి 75. గ్లాస్ సెట్ 590. చాలా తప్పులే పెట్టినట్టున్నారండి. 1 2 3 4 ఒకటే కరెక్ట్. 20 పాయింట్లు. ఇంగువ రండి. ఇంగువ మినిమం ఒకటైనా పెడితే సేఫ్ అయ్యి వాళ్ళతో టై అవుతుంది. లేదు అంటే ఎలిమినేట్ అవుతారు. 2 పెట్టారనుకో ఎండిమిర్చి వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే, బ్రాస్ ప్యాన్, స్టూల్, బాస్కెట్, మగ్గు, వాటర్ జగ్గు. 1 లీటర్ అండి. స్టార్ట్. సెకండ్ మగ్, థర్డ్ బేస్ ప్యాన్. వెయిట్ చూడు, వెయిట్ ఉందా? వాటర్ జగ్, ఫిఫ్త్ చూడు, చెక్ చెక్. బాస్కెట్ చూడు, మగ్, ఓకే. బాస్కెట్ 45, మగ్ 105, వాటర్ జగ్ 230, స్టూల్ 300 అండ్ బ్రాస్ ప్యాన్ 855. సో 1 2 3 4 5 ఆల్ కరెక్ట్. 100. అగట్టునుంటావా నగన్న, ఈ గట్టుకొస్తావా నగన్న? అగట్టునుంటావా నగన్న, ఈ గట్టుకొస్తావా? కడాయి అండ్ క్యాసరోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. థ్యాంక్ యూ. సూపర్, వెరీ గుడ్. తదుపరి రౌండ్ సై. ఇంగువ అండ్ ఆవాల వాళ్ళు మీ గేమ్ ఏంటో చూడండి. 2 పార్టిసిపెంట్స్ ఉంటారు, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళేమో ఇది తీసుకొని వెళ్తారు, ఇక్కడ ఉండే వాళ్ళేమో ఈ సిలిండ్రికల్ షేప్ ఐటమ్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ వాళ్ళు ఈ రింగ్ ని ఇలా వేసేస్తే నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏమో ఈ రింగ్ ని ఇలా తీసేసి ఇందులో ఇది పెడతారు. ఇంతే గేమ్.
వెరీ సింపుల్. ఒక సెట్ కి 10 పాయింట్లు. ఇంకో వాళ్ళు రండి. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 110. మీ టార్గెట్ 160. కావాలి వాళ్ళు. రెడీయా? బాగా చిటపటలాడండి. రెడీ 1 2 3 గో. లేదు, స్టాప్ అన్న తర్వాత ఇది ఒక్కటి పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్లు. 3 పీస్ నాన్ స్టిక్ అండ్ క్యాసరోల్. ఆఖరి రౌండ్ నువ్వా నేనా? శుభశ్రీ అండ్ కావ్య, కంగ్రాచులేషన్స్. లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మొత్తం మర్చిపోండి. ఫ్రెష్ గా 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూపిస్తాము, క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ గేమ్ రౌండ్, థర్డ్ మళ్ళీ క్వశ్చన్స్, బజర్ రౌండ్. ఓకే, సో యానిమేషన్ వీడియో చూపించినప్పుడు ఆ వెనకాల ముందు అన్ని చాలా ఉంటాయి కదా, అన్ని చూడండి. ఈ శుభశ్రీకి కొంచెం కొంచెమే తెలుగు వస్తుంది. యానిమేషన్ వీడియోలో తెలుగుతో సంబంధం ఏం లేదు, జస్ట్ చూడడమే. చూడు. ఈ వీడియోలో ఒక రెడ్ కలర్ వెజిటబుల్ కనిపించింది, దాని పేరు చెప్పండి. ఈ వీడియోలో ఆనియన్స్ ఎన్నిసార్లు వేశాను? ఈ వీడియోలో నేను చివరికి ఏం వేశాను? ఈ వీడియోలో ఒక రెడ్ కలర్ వెజిటబుల్ పేరు చెప్పండి. శుభశ్రీ? टमाटर. टमाटा. काव्या? టమాటో. आपने ऑनियन लिखा ना? हाँ ऑनियंस लिखना है. क्यों आपने टमाटो बोला और ऑनियन लिखा? सॉरी. ये आपके ओरिया भाषा में टमाटो है? नहीं नहीं नहीं. ऑनियन ही है ना? हाँ. तो जो लिखे वही इसका ही हम पॉइंट दे सकते. ओके. ठीक है, तो इसका हम पॉइंट नहीं दे सकते क्योंकि इसीलिए हम लिखा रहे आप. ఈ వీడియోలో ఆనియన్స్ ఎన్నిసార్లు వేశాను? కావ్య? 2 times. 2 times. सुवश्री? 2 times. वहां पर 2 ही लिखा है ना? करेक्ट आंसर. ఈ వీడియోలో నేను చివరికి ఏం వేశాను? కావ్య? ఎగ్. ఎగ్. సువశ్రీ? నేను మిర్చి పౌడర్ అని. మిర్చి పౌడర్. నై, ఎగ్ కరెక్ట్ ఆన్సర్. సో నీకేమో 30 పాయింట్స్ వచ్చాయి, శుభశ్రీకి 10 పాయింట్స్ వచ్చాయి. ఓకే, శుభశ్రీ అండ్ కావ్య రెడీ? రెడీ. మీరు ఒక బుట్టలో ఉండేటువంటి బంతుల్ని ఇంకొక బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సింగిల్ హ్యాండ్ వాడాలి, ఎనీ కలర్ వేయొచ్చు. आप एक बुट्टा में है जो बंतलू है उसको दूसरे बुट्टा में ट्रांसफर करना है. एक हाथ का इस्तेमाल करना है, दूसरे हाथ को पीछे लगाना है. 1 2 3 गो. 15 14 13 12 11 10 9 8 7 6
5 4 3 2 स्टॉप। ये क्या ओरिया में इतना जल्दी काम करता है? इंत फास्ट ఆడతాయి నువ్వు। 2 19 190 పాయింట్స్। వెరీ గుడ్। టైం అయిపోయిన తర్వాత ఒకటి వేసావు। 2 4 6 8 10 12 14 16 160। సువశ్రీ అండ్ కావ్య లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్। క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి। కరెక్ట్ ఆన్సర్ అయితే 20 పాయింట్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే -10। ఓకే, అండ్ బజర్ నొక్కిన 2 సెకండ్స్ లోపే ఆన్సర్ కూడా చెప్పాలి। మీకు నేను చెప్పింది అర్థమైతే బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? సువశ్రీ నువ్వు లీడ్ లో ఉన్నావు 200 పాయింట్స్ తో, కావ్య 190, జస్ట్ 10 పాయింట్స్ వెనకాల। రెడీ? మనం ముక్కు పుడక దేనికి పెట్టుకుంటాము? కావ్య ముక్కుకి। రైట్ ఆన్సర్। కాలీఫ్లవర్ కర్రీ దేంతో చేస్తారు? కావ్య కాలీఫ్లవర్। రైట్ ఆన్సర్। ఏవైనా 2 పండ్ల పేర్లు చెప్పండి? కావ్య యాపిల్, బనానా। రైట్ ఆన్సర్। కుండామే నీళ్లు ఎలా ఉంటాయి? సువశ్రీ टेम्परेचर नॉर्मली रहता నార్మలీ రేతాయి, -10। రాంగ్ ఆన్సర్। చల్లగా ఉంటాయి। లైట్ వేస్తే ఏమొస్తుంది? సువశ్రీ लाइट వస్తది। రైట్ ఆన్సర్। ఆకాశంలో రాత్రి పూట ఏమి కనిపిస్తాయి? సువశ్రీ स्टार। రైట్ ఆన్సర్। ఇడ్లీకి కాంబినేషన్ క్యా హై? సువశ్రీ చట్నీ। రైట్ ఆన్సర్। మీ దగ్గర 500 రూపీస్ ఉంటే అందులో 300 రూపీస్ అయిపోతే ఎంత ఉంది? కావ్య 200। రైట్ ఆన్సర్। అరచేతిలో డాష్ చూపించినట్లు? వైకుంఠం ఎవరు చెప్పలేదు, వదిలేసి। మీ అత్త వాళ్ళ తమ్ముడు మీకేమవుతారు? సువశ్రీ మర్దలు। రాంగ్ ఆన్సర్। అవసరం నీకు ఇది? 500 గ్రామ్స్ జీలకర్ర, 300 గ్రామ్స్ ఆవాలు, టోటల్ ఎంత? సువశ్రీ 800। రైట్ ఆన్సర్। రెయిన్బో కలర్స్ లో 3 కలర్స్ చెప్పండి? సువశ్రీ రెడ్, ఆరెంజ్, బ్లూ। రైట్ ఆన్సర్। గ్రీన్ కలర్ లో ఉండే 2 కూరగాయల పేర్లు చెప్పండి? సువశ్రీ బ్రింజల్, కాకరకాయ। రైట్ ఆన్సర్। టెన్నిస్ బ్యాట్ తో ఏ ఆట ఆడొచ్చు? కావ్య హాకీ। రాంగ్ ఆన్సర్। సారీ హాకీ కాదు, బ్యాడ్మింటన్। మీ మేనమామ చెల్లి మీకేమవుతారు? నొక్కావా? చెప్పు। ఇది కాదని నీకు చెప్పా నేను ముందే। అది ప్రెస్ అయిపోయింది। అది ప్రెస్ అయిపోతది। మీ మేనమామ చెల్లి మీకేమవుతారు? హిందీ में చెప్పొచ్చు। आपके मामा के बहन क्या होते? मेरे मामा का बहन मौसी होते। దట్స్ ఎ రైట్ ఆన్సర్। ఈ రోజు మన స్టార్ మహిళలో ఒక విచిత్రం జరిగింది। చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు। అయితే ఒక ఒరియా అమ్మాయి ఇక్కడికి వచ్చి 8 నెలల్లోనే తెలుగు నేర్చేసుకొని ఫైనలీ ఇంత మందితో ఆడి గెలిచి ఇవాళ విన్నర్ అయింది సువశ్రీ। ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను। ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను। మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను। బ్రీజా మిక్సర్ నీకు కంగ్రాచులేషన్స్। అండ్ నీకు జాన్ కుక్ హోమ్ అప్లయన్సెస్ వారు అందిస్తున్న టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్। ఓకే, మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో। బాయ్ బాయ్।